హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో 'కుబేర' మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా ఒక లైక్ చేయండి. స్టోరీ విషయానికొస్తే 'కుబేర' కథ దీపక్ అనే ఎక్స్ సీబీఐ ఆఫీసర్ చుట్టూ అయితే తిరుగుతుంది. అతడు పోరాడే ఓ మూవ్‌మెంట్‌లో దేవ అనే బిచ్చగాడు అతని జీవితం ఎలా మలుపు తిప్పాడు అనేదే స్టోరీ. పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే ధనుష్ మళ్ళీ తన పెర్ఫార్మన్స్ అయితే మెస్మరైజ్ చేశాడు. నాగార్జున గారు చాలా సెటిల్ యాక్టింగ్‌తో ఆయన సీన్స్‌కైతే డెప్త్ ఇచ్చారని చెప్పచ్చు. ఫైనల్‌గా 40 నిమిషాలు చాలా పవర్‌ఫుల్‌గా అయితే ఉంది. ఎమోషన్ అండ్ టెన్షన్ అన్నీ పర్ఫెక్ట్ అయితే మిక్స్ అయ్యింది. శేఖర్ కమ్ముల గారి మార్క్ కొన్ని సన్నివేశాల్లో ఫుల్ సర్కిల్ అనిపించే షాట్ చాలా డీప్‌గా అయితే పడింది. నెగెటివ్ పాయింట్స్ చూసుకుంటే విలన్ క్యారెక్టర్‌లో మొదట్లో బాగా స్టార్ట్ అయినా క్లైమాక్స్‌కి డల్ అయినట్టు అనిపించింది. ఓవరాల్‌గా 'కుబేర' మూవీ డీసెంట్ అండ్ మీనింగ్‌ఫుల్ డ్రామా అని చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల గారి నెమ్మదిగా ఎమోషన్‌ను చెక్కే టేకింగ్, ధనుష్ గారి యాక్టింగ్ చాలా మందికైతే కనెక్ట్ అవుతారు. డీఎస్‌పీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టాడనే చెప్పాలి. మొత్తానికి 'కుబేర' మూవీకి మంచి విజయం వచ్చిందనైతే చెప్పాలి. ఈ మూవీలో ధనుష్ యాక్టింగ్‌కి నేషనల్ అవార్డ్ ఇవ్వాల్సిందని అయితే అందరూ అంటున్నారు. మీరు ధనుష్ యాక్టింగ్ ఎలా అనిపించిందైతే కింద కామెంట్ చేయండి. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది కింద కామెంట్‌లో అయితే తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం అయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.